ఇంకొక అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇదేనా కాంగ్రెస్ డెమోక్రసీ? ఎస్, కాంగ్రెస్ డెమోక్రసీ అంటే ఏంది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అన్నీ కూడా వాళ్ళకు అనుగుణంగా మార్చేసుకునే ప్రయత్నం చేసేదే కాంగ్రెస్ డెమోక్రసీ. ఇది వాస్తవమైన విషయం. ప్రజాస్వామ్యం అని మాట్లాడుకుంటాం, రాజ్యాంగం అని మాట్లాడుకుంటాం, ఎన్నెన్నో మాట్లాడుకుంటాం, కానీ అవన్నీ కూడా ఆచరణలో ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి కనబడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఇది వాస్తవమైన విషయం. ఒకసారి చూడురి, ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి. అన్ని ఆధారాలున్నా ఫిరాయింపులు లేవనడం రాజ్యాంగ విరుద్ధం. స్పీకర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ రాజకీయ క్రీడ. నైతిక హక్కు కోల్పోయిన హస్తం పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు. కేంద్రంలో గగ్గోలు పెట్టిన కాంగ్రెస్కి ఇక్కడ రూల్స్తో వర్తించవా? ఎందుకు వర్తిస్తాయి? అసలే వర్తించవు. బీజేపీ కాంగ్రెస్ అక్రమ బంధంపై రాజకీయ విశ్లేషకుల అనుమానం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగిందో ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. లోక్సభలో స్పీకర్ వ్యవస్థపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి రాజ్యాంగం ప్రమాదంలో ఉందని ఢిల్లీ వేదికగా గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వచ్చేసరికి మాత్రం తమ నైజం మార్చుకుంది. ఇక్కడ స్పీకర్ వ్యవస్థను అడ్డుకొని అన్ని ఆధారాలు ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇప్పించడం ఆ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఒకవైపు ప్రజాస్వామ్యం జపం చేస్తూనే మరోవైపు అక్రమ ప్రోత్సాహకాలతో రాజకీయ పబ్బం గడుపుతుంది. నిబంధనల ప్రకారం అనర్హత వేటు వేయాల్సింది పోయి సాక్ష్యాలు లేవనడం రాజ్యాంగ స్ఫూర్తిని నిలువున పాతరేయడమేనని మేధావులు అభిప్రాయపడుతున్నారు. లోక్సభలో నైతికత గురించి ఉపన్యాసాలు ఇచ్చే హస్తం నేతలు స్వరాష్ట్రంలో సాగిస్తున్న అప్రజాస్వామిక క్రీడపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో కొట్లాడుతున్నట్లు నటిస్తూనే రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న అక్రమాలకు బీజేపీ పరోక్షంగా సహకరిస్తుండడం వెనక ఉన్న లోపాయికార ఒప్పందం ఇప్పుడు బహిర్గతమైంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ కేసులో చాలా క్లియర్గా చెప్పాలంటే ఒకటే మాటలో, ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలోకి అడుగుపెట్టి అక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్కు సంబంధించిన కండువా కప్పుకున్నది వాస్తవం, వాళ్ళు కాంగ్రెస్ ఫ్లెక్సీలలో ఫోటోలు ఉన్నది వాస్తవం, కాంగ్రెస్ అధికారిక కార్యక్రమాలలో పాల్గొన్నది వాస్తవం, ప్రచారంలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసింది వాస్తవం. దాంతోపాటు ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. ఏమంటున్నారంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి ఏఐ కల్పన అంటూ కడియం శ్రీహరి చెప్పుకుంటూ వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఇళ్ళ దానం నాగేందర్ ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి బీఫామ్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుని ఎంపీగా కంటెస్ట్ చేసిండా లేదా అనేది తెలంగాణ సమాజానికి తెలిసిన విషయం. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ సభావేదిక మీద ప్రశ్నిస్తున్నారా, లేకపోతే ప్రజల వెంట ఉంటూ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణ భవన్కి వచ్చి అక్కడ నిరసనలు కానీ రాస్తారోకలు కానీ వాళ్ళకి ప్రజా సమస్యల మీద అక్కడ పోరాటం చేస్తున్నారా, తెలంగాణ భవన్లో ఉండి ప్రెస్ మీట్లు పెడుతున్నారా, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఏమేమి చేస్తున్నదని వివరించే ప్రయత్నం చేస్తున్నారు? లేదు కదా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇక్కడ స్పీకర్ వ్యవస్థకు సంబంధించి ఢిల్లీలో గగ్గోలు పెట్టిండండి. మల్లికార్జున్ ఖర్గేకు సంబంధించి, సోనియా గాంధీకి సంబంధించి, రాహుల్ గాంధీకి సంబంధించి లోక్సభ వ్యవస్థలో స్పీకర్ వ్యవస్థను అక్కడ పూర్తి స్థాయిలో కూడా రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అంటూ అస్తవ్యస్తంగా కూడా పూర్తి స్థాయిలో నినాదాలు చేసిన వీళ్ళు మరి ఈరోజు తెలంగాణ కచ్చటలకు ఎందుకు కనబడతలేదు అనేది తెలంగాణ సమాజం అడుగుతున్నది కదా. వారికి ఏమైనా సమాధానం చెప్తుందా? లేని పరిస్థితి కనబడుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, స్పీకర్ వ్యవస్థకు సంబంధించి మాయని మచ్చగా మారిపోతుంది. గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్గా ఉండొచ్చుగాక, ఇక్కడ 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నదనేది తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది కూడా చెప్తారు. డైపర్ వేసుకున్న పిల్లగాని కొన్ని మొదలు పెడితే కట్టెపట్టుకున్న ముసలైన వరకు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో వాళ్ళకి క్లీన్ స్వీట్ ఇచ్చిండు. క్లీన్ స్వీప్. ఇక ఏం లేదు, వీళ్ళందరూ కూడా మంచి కడిగిన ఆనిముత్యాలు, శుద్ధ పూసలు అన్నట్టుగా ఇచ్చారు వాళ్ళకు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నేనేమంటున్నానంటే, రమ్మంటున్న తెలంగాణ భవన్కు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే రమ్మంటున్న రోడ్ల మీదకి. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయలి, హైడ్రా పక్షాన పోరాటం చేయరి, మూసీ సుందరీకరణ పక్షాన పోరాటం చేయరి, భూముల పక్షాన పోరాటం చేయరి, ఇటు నల్గొండకు సంబంధించి రామన్నపేటకు సంబంధించి సిమెంట్ ఫ్యాక్టరీ కోసం పోరాటం చేయరి. అక్కడ ఏంటంటే దాదాపుగా 21 గ్రామాలు అస్తవ్యస్తంగా మారిపోయినాయి పొల్యూషన్తోని. కొడంగల్కు సంబంధించి లగచెల్ల ఘటన గురించి పోరాటం చేయరి, దాంతోపాటు నిధుల గురించి పోరాటం చేయరి, 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీల గురించి పోరాటం చేయమని నేను డిమాండ్ చేస్తున్నాయి అలా. కానీ ఈ 10 మందట బీఆర్ఎస్ పార్టీలో ఉంటే అన్నం తింటే రమ్మని చెప్పుర్రి తెలంగాణ భవన్కు, ప్రెస్ మీట్లు పెడదాం, నేనే మైకు పెడతా, రారు. ఇది తెలంగాణలో. ఢిల్లీలో ఒక నీతి కాంగ్రెస్కు, తెలంగాణలో ఒక నీతి కాంగ్రెస్. ఇది మన కాంగ్రెస్, అద్భుతమైన కాంగ్రెస్. అద్భుతం అంటే అద్భుతం, మహా అద్భుతం. నేను చెప్తున్నా కదా. ఇగో అసలు విషయం నేను నిన్న చెప్పలే, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. నేనేమంటున్నానంటే,
విగ్రహాలు పెట్టడం మంచిదా చెడా అంటే ప్రేమ ఉండనివ్వండి, ఆ ప్రేమను ఏ రూపంలో మలచాలో తెలుసా? మన ఏది ముషీరాబాద్ కడసాన గాంధీ దవాఖాన ఉంటుంది, గాంధీ పేరు చెప్పి ఒక హాస్పిటల్ కట్టారు, అది మంచి ఆలోచన. అంబేద్కర్ చెప్పి అంబేద్కర్ భవన్ కట్టారు, ఓ మంచి ఆలోచన. నేనేమంటున్నానంటే గాంధీ పేరుతో రాజకీయం చేయొద్దు అంటున్నా. కాంగ్రెస్ పార్టీ గాంధీ పేరుతో రాజకీయం చేయొద్దు, కేసీఆర్ ఆనవాళ్ళు ఉండద్దు, కేసీఆర్ ఆనవాళ్ళు ఉంచొద్దు అనే ఒక కుట్రపూరితమైన ఆలోచనలు బంద్ చేయని. ఏంది కేసీఆర్ సెక్రటరియట్ కట్టిండో, అమరవీరుల స్మారక చిహ్నం కట్టిండో, ఆ పక్కనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టిండు. దీన్ని తలదన్నేలా నేను గాంధీ విగ్రహం పెడతా అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఒక విశ్వవిద్యాలయం కట్టి గాంధీ పేరు పెట్టండి, షబాస్ అని చెప్తాం. ఒక ఆసుపత్రి కట్టి గాంధీ పేరు చెప్పండి, షబాస్ అంటారు ప్రజలు. ఒక గాంధీ పేరు చెప్పి గ్రామీణ ప్రాంతాలలో పేదలకు ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టించి ఆ వాడ పేరు పెట్టుర్రి, షబాస్ అంటారు. రోడ్ల మీద విగ్రహాలు పెడితేనే ట్రాఫిక్ జామ్ అయిపోతున్న పరిస్థితి. వాళ్ళ సేవలు గొప్ప నేను కాదన్న, వాళ్ళ విగ్రహాలు కాదు వాళ్ళకి కావాల్సింది, వాళ్ళు పెట్టే ఆ ఖర్చుతోని ఎంతోమంది జీవితాలలో వెలుగు రావాలి. ఈరోజు గాంధీ మునిమనవడకు సంబంధించి ఏమంటున్నాడు, తుషార్ గాంధీకి సంబంధించి ఏం చెప్పిండో తెలుసా? గాంధీ విగ్రహం కోసం ఇల్లు కూల్చడం సరికాదు, ప్రజల ఇండ్లు కూల్చి విగ్రహాలు కట్టడం గాంధీ తత్వమేనా? పాలకుల రాచరిక ధోరణి ప్రజాస్వామ్యానికే విఘాతం. అధికారం రాగానే రాహుల్ గాంధీ మాటలను విస్మరిస్తున్నారు. ప్రజలు ఏకమైతే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుంది. గాంధీ మునిమనవడు తుషార్ గాంధీకి సంబంధించిన వ్యాఖ్యలు ఇవి. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఇక్కడ ఇండ్లు కూల్చేస్తున్నాడు, అపార్ట్మెంట్లు కూల్చేస్తున్నాడు, బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాడు. అది కాదయ్యా నీ పద్ధతి, అది కాదు నీ ఆలోచన ధోరణి, అది కాదు నీ తత్వం. పేదలు ఎక్కడ ఆకలి అంటే నేనున్నాననే భరోసా ఇచ్చే తత్వం నీది. మరి ఎందుకు ఈ విధంగా మారిపోయినావో, ఎందుకు ఇట్లా మారుతున్నావో అది నీకే తెలవాలి. ఇక్కడ ఏది గాంధీ మునిమనవడకు సంబంధించి తుషార్ గాంధీకి సంబంధించి చాలా స్పష్టంగా చెప్తుండు. గాంధీ విగ్రహం పేరుతో నీ పేదల ఇల్లు కూల్చమని చెప్పలే గాంధీ. బహుశా గాంధీజీ ఇప్పుడు పుట్టి ఉండి ఇక్కడ లైవ్లో ఉంటే ఏడ్చేటోడేమో, నా పేరుతో ఈ రాజకీయాలు ఏందయ్యా అని. గాంధీ లైవ్లో కనుక బతికి ఉండి ఇక్కడ నా పక్కన నిల్చుండి రంజిత్ ఏంది కథ అని నన్ను అడిగితే, మీరే చెప్పండి సార్, స్వాతంత్ర ఉద్యమంలో మీరు పాల్గొన్నారు కదా, మరి మీ పేరు చెప్పి మీ విగ్రహాలు పెట్టి పేదల ఇండ్లను కూల్చేస్తా అంటాను, మళ్ళీ అపార్ట్మెంట్లన్నీ కూడా బ్లాక్ లిస్ట్లో పెడతా అంటున్నారు. వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడ్డట్టే కదా, ఎక్కడెక్కడ నుండో వచ్చి వాళ్ళు పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చి కష్టపడి ఒక ఫ్లాట్ అపార్ట్మెంట్లో ఒక ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లును ఉండే నీడను కూడా కూల్చేస్తా అంటాడు. దానికి మార్కెట్లో రేటు లేదు, ఏది లేకుండా చేసి ప్రయత్నం చేస్తా అంటాడు. దాని గురించి ఏంది అని అడిగేటోని. అడిగితే కన్నీళ్ళు పెడితే రాజకీయాల కోసం నా పేరు ఎందుకు ఆగం చేస్తారు, నా పేరు మీద ఓ బడి కట్టుర్రి, ఓ దావఖానా కట్టుర్రి, ఓ ఇల్లులు కట్టుర్రి, లేకపోతే అభివృద్ధి పనులు చేయరా అని అంటాడు కావచ్చు.